మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజలతో మమేకమవుతున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కుల, మత, వర్గ పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని తెలిపారు. అర్హులై ఉండి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని లబ్ధిదారులు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి 4 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గ్రామ సభల్లోనే ఈ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేసేందుకోసం ప్రభుత్వం పారదర్శకంగా ఈ గ్రామ సభలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలోని కప్పెడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క గ్రామ సభల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది, ఏం చేయబోతున్నారు? గ్రామ సభలు ప్రధాన ఉద్దేశం అనేది ఉండదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా సంవత్సరానికి ఒక్కసారైనా గ్రామ సభ నిర్వహించాల్సిందే. దరఖాస్తులు మీ సేవ ద్వారా పెట్టుకోండి, ఇక మేము మంజూరు చేస్తాము అనే అంశం కాకుండా ప్రజలతో మమేక్యం కావాలి, ఇంటరాక్షన్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి. వారి యొక్క సాధక బాధలు ఏమున్నాయి, కష్టాలు ఏమున్నాయి అని ఒక గంటలో 2 గంటలో గంటన్నర వాళ్ళతో మనము సమయం గడిపితే మనకు అవగాహన అనేది వస్తుంది. ఇంకే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఈరోజు 4 పథకాలని ఈరోజు మేము ప్రవేశపెట్టినాము. దానిపైన ఇంకేం అవసరం ఉన్నది అంటే ఇంకా మాకు పెన్షన్లు కావాలి అని, లేదా మాకు కొద్దిగా ఇండ్ల జాగాలు లేవు అని చెప్పినది. ఇలాంటి అంశాలు దృష్టికి వస్తాయి కనుక దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళేసేసి ఈ 4 అంశాలు స్పందన మంచిగా ఉన్నది. కానీ అర్హత అనేది, ఎలిజిబిలిటీ అనేది ఇంపార్షియల్గా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఎవరికైతే అవసరం ఉన్నదో, ఎవరికైతే అర్హత ఉన్నదో వారికి ఇవ్వాలి. ఆ దిశగా మా కృషి ఉన్నది, మా ప్రయత్నం. జరుగుతున్న గ్రామ సభలు అక్కడక్కడ జాబితాల్లో, అర్హుల జాబితాలో తమ పేర్లు లేవనేటువంటి ఆందోళన కొంత వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఎక్కడైనా ఏ లబ్ధిదారుడు, అర్హత ఉన్న లబ్ధిదారుడు ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు. బికాజ్ దిస్ ఇస్ ద ఓపెన్ గవర్నమెంట్. మీరు ఎవరైనా దరఖాస్తులు ఒకవేళ ఇవ్వకున్నా మీరు తహసీల్దార్ ఆఫీస్లో, కలెక్టరేట్లో మీరు దరఖాస్తులు ఇవ్వండి. ప్రతి ఒక్క దరఖాస్తుని గౌరవిస్తాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే వారికి మంజూరు చేసే దిశగా మా కృషి ఉంటుంది. పారదర్శకంగా లబ్ధిదారుల యొక్క ఎంపిక జరుగుతుందని చెబుతుండేటువంటి ఆయన ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే రానున్నారో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.